హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ద టాపిక్, ఎండోక్రైన్ సిస్టమ్ కన్సిస్ట్స్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, డక్ట్లెస్ గ్లాండ్స్ ఉంటాయి ఎండోక్రైన్ సిస్టంలో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎండోక్రైన్ సిస్టంలో ఏ గ్లాండ్స్ ఉంటాయి? డక్ట్లెస్ గ్లాండ్స్ అండ్ దే సెక్రెట్ హార్మోన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ హార్మోన్? ఇట్ ఈస్ ఎ సీక్రెషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్. హార్మోన్ ఈస్ సీక్రెషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్. నెక్స్ట్ వాట్ ఆర్ different types of endocrine glands? Pituitary gland, thyroid gland, parathyroid gland, adrenal gland, pancreas, sex glands, thymus, pineal gland. Okay, so coming to the pituitary gland. So first question to be asked about pituitary gland is లొకేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సో బ్రెయిన్లో ఉంది. సెల్లా టార్సికా ఆఫ్ స్పీనైట్ బోన్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనే ఉంది. సో డైరెక్ట్ క్వశ్చన్, పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది? బ్రెయిన్లో ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, పిట్యూటరీ గ్లాండ్ consists two lobes. Those are anterior lobe or adenohypophysis, posterior lobe or neurohypophysis. Okay, neurohypophysis is called as posterior lobe of pituitary gland. Adenohypophysis is called as anterior lobe of pituitary gland. Next, anterior lobe and posterior lobe was connected by pars intermedia. Okay, next coming to the anterior pituitary gland, it contains 3 types of cells. Those are chromophobe, eosinophils, basophils. Next, the hormones of anterior pituitary gland చాలా ఇంపార్టెంట్. సో గ్రోత్ హార్మోన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరోట్రోపిక్ హార్మోన్, ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ల్యూటోట్రోపిక్ హార్మోన్. సో ఇందులోకి వెళ్ళి ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. సో ఇవి ద హార్మోన్స్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అని ఇచ్చేసేసి క్రింది వాటిలో ఏది లేకపోతే ఏది కాదు అడగడానికి ఆస్కారం ఉంది. అందు గురించే అన్ని గుర్తుంచుకోవడం గురించి కోడ్ పెట్టుకున్నాం మనం. ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ టాల్ అవుతుంది. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇందులో మెయిన్గా గ్రోత్ హార్మోన్ ఉంటుంది ఎక్కువ. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఉండడం వల్ల ఆ గర్ల్ ఫ్రెండ్ అనేది టాల్ అయిపోతుంది. సో గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా ఉంటే ఏమవుతుంది? ఆ గర్ల్ ఫ్రెండ్, ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ దొరకాలంటే ఆ గర్ల్ ఫ్రెండ్ దొరికిన గర్ల్ ఫ్రెండ్ చాలా టాల్ ఉంటుంది. ఎట్లా అంటే యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్గా ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ టాల్ ఉంటుంది, లేకపోతే పొట్టుగా ఉంటుంది. ఓకే, సో అట్లా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ గుర్తుంచుకోవడం గురించి గర్ల్ ఫ్రెండ్ టాల్ ఉంది. ఓకే, అది గుర్తుంచుకుంటే మనకి అన్ని హార్మోన్స్, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ మనకు గుర్తుంటాయి. ఇక్కడ జీ బేస్ చేసుకొని గ్రోత్ హార్మోన్, ఎఫ్ బేస్ చేసుకొని ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫంక్షన్స్ వచ్చేసరికి మేల్లో టెస్టిస్ నుంచి స్పెర్మటోజోవా రావడం గురించి, ఫీమేల్లో ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఫీమేల్లో ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది ఎప్పుడు? ఓవం రిలీజ్ కాకముందు గ్రాఫియన్ ఫోలికల్స్ నుంచి. ఒకవేళ ఓవం రిలీజ్ అయిన తర్వాత గ్రాఫికన్ ఫోలికల్స్ నుంచి కార్పస్ లుటియం వచ్చి, కార్పస్ లుటియం నుంచి ప్రొజెస్టెరాన్ వస్తుంది. సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఓవరాల్గా ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్టిస్ నుండి స్పెర్మటోజోవా, ఫీమేల్స్లో ఓవర్ నుంచి ఈస్ట్రోజన్ రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సరికి టీ బేస్ చేసుకొని థైరోట్రోపిక్ హార్మోన్, ఏ బేస్ చేసుకొని ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఎల్ బేస్ చేసుకొని ల్యూటినైజింగ్ హార్మోన్, ఎల్ బేస్ చేసుకొని ల్యూటోట్రోపిక్ హార్మోన్. సో ఇవి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్. గర్ల్ ఫ్రెండ్ టాల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ల్యూటియోనైజింగ్ హార్మోన్. సో ఓవరీ నుంచి ప్రొజెస్టెరాన్ రావడానికి, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ రావడానికి, ఓవరీస్ నుంచి ప్రొజెస్టెరాన్ రావడానికి, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ రావడానికి. సో ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్కి, టెస్టిస్ నుంచి స్పెర్మటోజోవా రావడానికి కారణం ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హియర్ ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసరికి ఓవరీ నుంచి ప్రొజెస్టెరాన్, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్. నెక్స్ట్ ల్యూటియోట్రోపిక్ హార్మోన్ వచ్చేసరికి మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఫీమేల్. తర్వాత హైపర్ పిట్యూటరిజం వల్ల వచ్చే డిసీజ్ ఏంటిది? హైపర్ పిట్యూటరిజం వల్ల ఏమొస్తుంది? సో ఇంక్రీజ్డ్ గ్రోత్ హార్మోన్. సో హైపర్ పిట్యూటరిజం. సో అన్ని హార్మోన్స్ ఎక్కువ రావడం వల్ల ఏం డిసీజ్ వస్తాయంటే జైగాంటిజం ఇన్ చిల్డ్రన్, ఎక్రోమెగాలీ ఇన్ అడల్ట్స్. ఇన్ అడల్ట్స్. ఓకే, జైగాంటిజం ఇన్ చిల్డ్రన్స్, ఎక్రోమెగాలీ ఇన్ అడల్ట్స్. సో ఓవర్ గ్రోత్ ఉంటుంది. తర్వాత పిట్యూటరిజం వస్తే డ్వార్ఫిజం. సో పొట్టిగా మరగుజ్జు లెక్క ఉంటారు. నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వచ్చేసరికి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. సో ఆక్సిటోసిన్ ఫంక్షన్ ఏంటి అంటే కాంట్రాక్షన్ ఆఫ్ యూటరస్ డ్యూరింగ్ లేబర్. సో డెలివరీ అప్పుడు యూటరస్ని కాంట్రాక్ట్ చేయడం గురించి ఆక్సిటోసిన్ యూజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ ఆఫ్టర్ డెలివరీ. సో మిల్క్ రావడం గురించి ఆక్సిటోసిన్ యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాసోప్రెసిన్. సో యాంటీ డైరెటిక్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి బీపీ అనేది రైజ్ అవుతుంది. సో ఆ విధంగా వాసోప్రెసిన్,
బీపీ రైజ్ అవ్వడంలో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వాసోప్రెసిన్ యాంటీ డైరెటిక్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి బీపీ రైజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ కంటెంట్స్ 2 lobes connected by isthmus. Okay, 2 lobes. Thyroid gland contains 2 lobes connected by isthmus. Pituitary gland contains 2 lobes connected by pars intermedia. So here isthmus, what is isthmus? The part which connects the 2 lobes of thyroid gland. Next, thyroid gland secretes 2 hormones. Those are thyroxine or tetraiodothyronin or thyroxine. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైఐడోథైరోనిన్. సో ఇవి హార్మోన్స్ ఎట్లా సీక్రెట్ అవుతాయి అంటే, ఎట్లా సింథసిస్ అవుతాయి అంటే, అయోడిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. తర్వాత అయోడైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అయోడిన్. నెక్స్ట్ వచ్చేసరికి అయోడిన్ టైరోసిన్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి మోనో ఐడోటైరోసిన్ ఫామ్ అవుతుంది. తర్వాత డైఐడోటైరోసిన్ కూడా ఫామ్ అవుతుంది. మోనో ఐడోటైరోసిన్ అండ్ డైఐడోటైరోసిన్. సో తర్వాత మోనో ఐడోటైరోసిన్ రెండు కలిసి ట్రైఐడోటైరోనిన్ ఆర్ 2 డైఐడోటైరోసిన్లు కలిసి టెట్రాఐడోథైరోనిన్ ఫామ్ అవుతుంది ఆర్ థైరాక్సిన్. టెట్రాఐడోథైరోనిన్ ఆర్ థైరాక్సిన్ ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా అయోడైడ్ థైరోసిన్ కలిసి మోనో ఐడోథైరోసిన్ డైఐడోథైరోసిన్ ఫామ్ అవుతుంది. తర్వాత మోనో ఐడోథైరోసిన్ డైఐడోథైరోసిన్ రెండు కలిసి ట్రైఐడోథైరోనిన్, తర్వాత 2 డైఐడోథైరోసిన్లు కలిసి టెట్రాఐడోథైరోనిన్ ఆర్ థైరాక్సిన్ ఫామ్ అవుతుంది. తర్వాత సో దీస్ సీక్రెషన్స్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఆర్ రెగ్యులేటెడ్ బై థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోను ఈ సీక్రెషన్స్ని, ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే ఈ హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్ ఆఫ్ థైరాయిడ్. ఓకే, ఏ ఫంక్షన్స్ ఉన్నాయంటే ఆక్సిజన్ కన్సెప్షన్, ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ కన్సెప్షన్, హీట్ మాడ్యులేషన్, ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ సింథసిస్, స్టోరేజ్ ఆఫ్ అయోడిన్, మైలినేషన్ ఆఫ్ సిఎన్ఎస్. సో మైలినేషన్ ఆఫ్ సిఎన్ఎస్, స్టోరేజ్ ఆఫ్ అయోడిన్ మనకు తెలిసిందే. థైరాయిడ్ గ్లాండ్స్ అంటేనే సో అయోడిన్ స్టోరేజ్ పార్టిసిపేట్ చేయడం గురించి ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. స్టోరేజ్ ఆఫ్ అయోడిన్, మైలినేషన్ ఆఫ్ సిఎన్ఎస్, increased basal metabolic rate, next increased cholesterol synthesis, increased oxygen consumption and heat modulation heat production కూడా యూజ్ అవుతూ ఉంటుంది, హీట్ మాడ్యులేషన్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి డిజార్డర్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. ఓకే, డిజార్డర్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. సో హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడిజం వల్ల డిసీజెస్ ఏమొస్తాయంటే క్రెటినిజం వస్తుంది, మిక్సోఎడిమా వస్తుంది, గాయిటర్ వస్తుంది. క్రెటినిజం, మిక్సోఎడిమా, గాయిటర్. సో ఆ హార్మోన్స్ ఏవి ట్రైఐడోథైరోనిన్ అండ్ థైరాక్సిన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళకి క్రెటినిజం వస్తుంది, మిక్సోడిమా వస్తుంది, గాయిటర్ వస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది. సో గాయిటర్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ గాయిటర్. నెక్స్ట్ ఫిజికల్ అండ్ మెంటల్. Okay, physical mental retardation is called as cretinism. మిక్సోడిమా. సో వాళ్ళ స్కిన్ మొత్తం గట్టిగా అయిపోద్ది. సో ఇవి హైపోథైరాయిడిజం వల్ల వచ్చే డిసీజెస్. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే గ్రేవ్స్ డిసీజ్, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గ్రేవ్స్ డిసీజ్. సో గ్రేవ్స్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్ బయటకు వస్తే ర్యాపిడ్ పల్స్ అండ్ నెర్వస్నెస్ వస్తుంది. ఓకే, సో ఇది హైపర్ థైరాయిడిజం. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో 4 ఉంటాయి. ఓకే, 4 ఉంటాయి పారాథైరాయిడ్ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చరికి సెల్స్, చీఫ్ సెల్స్, ఆక్సిఫిల్ సెల్స్ ఉంటాయి. సో చీఫ్ సెల్స్ పారాథైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో పారాథైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్స్ ఏంటిది అంటే ఇంక్రీజ్డ్ ప్లాస్మా అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం, తర్వాత ఇంక్రీజ్డ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ రెనల్ ట్యూబ్యూల్స్, తర్వాత ఇంక్రీజ్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ జిఐటి. సో ఓవరాల్గా కాల్షియంని కంట్రోల్ చేయడం పారాథైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షను. ఓకే, ఇంక్రీజ్డ్ ప్లాస్మా అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం. సో కాల్షియం లెవెల్స్ పెంచడం ఎక్కడ అంటే ప్లాస్మాలో. తర్వాత ఇంక్రీజ్డ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ రెనల్ ట్యూబ్యూల్స్. సో కాల్షియం బయటకు వెళ్ళకుండా రీఅబ్జర్వ్ చేయడం. తర్వాత ఇంక్రీజ్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ జిఐటి. తర్వాత రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ చేయడం గురించి పారాథైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులేట్ చేయడం గురించి ఏదైనా ఉంది అంటే ఏం లేదు. సో
దీన్ని కంట్రోల్ చేయడం నర్వస్ సిస్టమ్ వల్ల కాదు, హార్మోన్స్ వల్ల కాదు, ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయరు. పారాథైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎవరు కూడా కంట్రోల్ చేయరు, నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేయదు, హార్మోన్స్ కంట్రోల్ చేయవు. సో డిక్రీజ్ కాల్షియం లెవెల్స్ ఇన్ ప్లాస్మా కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో డిక్రీజ్ లెవెల్స్ కాల్షియం లెవెల్స్ ప్లాస్మాలో ఉన్న కాల్షియం లెవెల్స్ డిక్రీజ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా పారాథైరాయిడ్ హార్మోను ఇంక్రీజ్ అవుతుంది, పారాథైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతే ప్లాస్మాలో పారాథైరాయిడ్ హార్మోన్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అంతేగాని ఏ హార్మోన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ దీన్ని కంట్రోల్ చేయదు. ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. సో ద రెగ్యులేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్స్ బై కింద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, హార్మోన్స్ ఇంక ఎక్సెట్రా ఇస్తాడు. సో కాల్షియం ఇస్తాడు. ఓకే, కాల్షియం ఆన్సర్ ఈస్ కాల్షియం ఇన్ ద ప్లాస్మా. ఓకే, నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. ఓకే, సో హైపర్ పారాథైరాయిడిజం, హైపోపారాథైరాయిడిజం. సో హైపర్ పారాథైరాయిడిజం వస్తే ఏమవుతుందంటే ఆస్టైటిస్ ఫైబ్రోసా. సో డీకాల్సిఫికేషన్ ఆఫ్ బోన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే సో అదేం చేస్తుంది, బోన్స్ మీద ఉన్న కాల్షియం మొత్తం తీసుకెళ్ళి ప్లాస్మాలో ఇస్తూ ఉంటుంది. సో ఆస్టైటిస్ ఫైబ్రోసా వస్తుంది. నెక్స్ట్ హైపోపారాథైరాయిడిజం వస్తే హైపోకాల్సిమియా. సో జిఐటీలోకి వెళ్ళి అబ్జర్వ్ అవ్వదు, లేకపోతే రెనల్ ట్యూబ్యూల్లోకి వెళ్ళి రీఅబ్జర్వ్ అవ్వదు. సో ఓవరాల్గా ఏమవుతుంది అంటే హైపోకాల్సిమియా వస్తుంది. ఓకే, హైపర్ ఉంటేమో అది కూడా ప్రాబ్లమే, ఆస్టైటిస్ ఫైబ్రోసా, డీకాల్సిఫికేషన్ ఆఫ్ బోన్స్ జరుగుతుంది. సో హైపో ఉంటేమో హైపోకాల్సిమియా, అసలు బోన్స్ ఫార్మేషన్ గురించే ఎక్కువ యూజ్ అవ్వకుండా పోతుంది, హైపోకాల్సిమియా వస్తుంది. సో టిటానీ వస్తుంది, సో కాళ్ళు చేతులు వంకర అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అది పారాథైరాయిడిజం గురించి. నెక్స్ట్ అడ్రినల్ ఆర్ సూప్రారెనల్ గ్లాండ్స్. 2 నెంబర్ ఉంటాయి. సో అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులా. సో అవుటర్ కార్టెక్స్లో మళ్ళీ 3 లేయర్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి అవుటర్ జోనా గ్లామరులజా, జోనా ఫాసికులేటా, జోనా రెటిక్యులారిస్. సో గుర్తుంచుకోవడం కోసం, సో గ్లామర్ బయట ఉంటుంది. గ్లామర్ ఎప్పుడైనా మనం ఎంత మేకప్ వేసుకున్నా గ్లామర్ వస్తుంది, బట్ అది బయటికి కనబడుతూ ఉంటుంది. సో గ్లామరులుజా అవుటర్ పార్ట్. సో గ్లామరు ఫేస్కుంటే రేట్ ఎంత అడుగుతారు. ఓకే, అట్లా గుర్తుంచుకోండి, గ్లామరు ఫేస్కుంటే రేట్ ఎంత అని అడుగుతారు. సో ఆటోమేటిక్గా గ్లామరు ఫేస్కుంటే రేట్ ఎంత అడుగుతారు కదా. సో గ్లామర్ సరికి ఖచ్చితంగా బయటికి కనబడుతూ ఉంటుంది. సో అవుటరు తర్వాత గ్లామరు ఫేస్కుంటే, సో ఫాసికులేటా. ఓకే, మిడిల్ తర్వాత రేట్ ఎంత అని అడుగుతారు, రెటిక్యులారిస్ ఇన్నర్. ఓకే, తర్వాత గ్లామర్ మైండ్. సో జోనా గ్లామరులోజా నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవి అంటే మినరలో కార్టికాయిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత జోనా ఫాసికులేటా నుంచి ఏమి రిలీజ్ అవుతాయి అంటే గ్లూకోకార్టికాయిడ్స్. జోనో రెటిక్యులారిస్ నుంచి సెక్స్ స్టిరాయిడ్స్ రిలీజ్ అవుతాయి. సో దీన్ని గుర్తుంచుకోవడం కూడా ఉంది. సో గ్లామర్ మెయింటైన్ చేయాలంటే మినరల్ వాటర్ తాగాలి. ఓకే, సో అట్లా జోనా గ్లామరులజా నుంచి మినరలో కార్టికాయిడ్స్ రిలీజ్ అవుతాయని మనం గుర్తుంచుకోవచ్చు. సో మినరలో కార్టికాయిడ్స్ వాజ్ రిలీజ్డ్ బై విచ్ పోర్షన్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ అంటే జోనా గ్లామరులజా. ఓకే, తర్వాత గ్లూకోకార్టికాయిడ్స్ జోనా ఫాసికులేటా నుంచి రిలీజ్ అవుతాయిగా. సో దీన్ని గుర్తుంచుకోవడం గురించి కూడా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఫేస్ లుక్. ఓకే, గ్లూకో. ఓకే, ఫేస్ లుక్ చూస్తాం. సో తర్వాత మిగిలింది సెక్స్ స్టిరాయిడ్స్. సో రెటిక్యులారిస్ ఒకటి మిగిలింది కాబట్టి సెక్స్ స్టిరాయిడ్స్, రెటిక్యులారిస్. సో అట్లా కాకుండా సెక్స్ అప్పుడు రేట్ ఎంత అని అడుగుతారు, మామూలుగా బయట ప్రాస్టిట్యూషన్ వాళ్ళు సెక్స్ రేట్ ఎంత అని అడుగుతారు. సో రెటిక్యులారిస్ అట్లా గుర్తుంచుకోవచ్చు. సో సెక్స్ స్టిరాయిడ్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి అంటే రెటిక్యులారిస్. ఓకే, సో నెక్స్ట్ మినరల్ కార్టికాయిడ్స్ వచ్చేసరికి ఏవి అంటే ఆల్డోస్టిరాన్, డిసాక్సికార్టికోస్టిరాన్. ఓకే, ఆల్డోస్టిరాన్, డిసాక్సికార్టికోస్టిరాన్. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ ఏవి అంటే కార్టికోస్టిరాన్. సో గ్లూకోకార్టికాయిడ్స్ కార్టికోస్టిరాన్. ఇక్కడ వచ్చేసరికి మినరల్ కార్టికాయిడ్స్ ఆల్డోస్టిరాన్, కార్టికోస్టిరాన్ గుర్తుంచుకోండి. కార్టికోస్టిరాన్ వచ్చేసరికి మినరల్ కార్టికోస్టిరాన్ వచ్చేసరికి గ్లూకోకార్టికాయిడ్స్. నెక్స్ట్ సెక్స్ స్టిరాయిడ్స్ ఆండ్రోజన్స్ ఫ్రమ్ మేల్స్, ఈస్ట్రోజన్ ఫ్రమ్ ఫీమేల్స్. నెక్స్ట్ మినరలో కార్టికాయిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దే ఇన్ఫ్లుయెన్స్ ద మినరల్ మెటబాలిజం. మినరలో కార్టికాయిడ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ ద మినరల్ మెటబాలిజం, ఇంక్రీజ్డ్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం,
ఇంక్రీజ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం, కాల్షియం అని చెప్పిన ఇందాక. సో ఇంక్రీజ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం, ఇంక్రీజ్ ఎక్స్క్రిషన్ ఆఫ్ పొటాషియం చేస్తూ ఉంటాయి. మినరలోకార్టికాయిడ్స్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ఆల్డోస్టిరాన్, డిసాక్సి కార్టికోస్టిరాన్. వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఇంక్రీజ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ ఇంక్రీజ్ ఎక్స్క్రిషన్ ఆఫ్ పొటాషియం. Okay, so thus they influence the mineral metabolism. Next, glucocorticoids function ఏంటంటే influence the, so gluco అంటేనే కార్బోహైడ్రేట్, సో కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సింథసిస్, ఇంక్రీజ్ సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్, ఇంక్రీజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ టు అమైనో యాసిడ్స్. తర్వాత వచ్చేసరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఎలర్జిక్, ఓకే, బై ద డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇజినోఫిల్స్. సో అవి ఏం చేస్తాయి, గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇజినోఫిల్స్ ప్రొడక్షన్ డిక్రీజ్ చేస్తాయి. సో ఇజినోఫిల్స్ ప్రొడక్షన్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఎలర్జిక్ యాక్షన్స్ మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్స్ చేస్తూ ఉంటాయి. గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఫ్యాట్స్ని అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి పంపుతూ ఉంటాయి. ఓకే, ఓవరాల్గా సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్స్, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఎలర్జిక్ బై ద డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇజినోఫిల్స్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్స్. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ adrenal hormones by the adrenocorticotropic hormone, anterior pituitary gland hormone. So adrenocorticotropic hormone regulate చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిజార్డర్స్ వచ్చేసరికి hypofunction. So hypofunction of adrenal glands, hypofunction of adrenal cortex వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఎడిసన్ డిసీజ్ వస్తుంది. సో లాస్ ఆఫ్ వెయిట్, హైపోటెన్షన్ వస్తుంది. సో డిక్రీజ్డ్ ఫంక్షన్ ఆఫ్ adrenal cortex ఆర్ డిక్రీజ్ అంటే హార్మోన్స్, డిక్రీజ్డ్ ఫంక్షన్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ వల్ల ఏమవుతుందంటే ఎడిసన్ డిసీజ్ వస్తుంది. సో తక్కువ అయిపోయింది కాబట్టి యాడ్ చేయాలి, అట్లా గుర్తుంచుకోండి, తక్కువ అయిపోయింది కాబట్టి యాడ్ చేయాలి. ఎడిసన్ డిసీజ్ వస్తుంది. సో లాస్ ఆఫ్ వెయిట్, సో హైపోటెన్షన్ వస్తుంది. లాస్ ఆఫ్ వెయిట్, హైపోటెన్షన్. సో మనం యాడ్ చేయాలి ఇంకా. సో వెయిట్ తగ్గిపోతుంది కాబట్టి మనం యాడ్ చేయాలి. సో అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ హైపర్ ఫంక్షనింగ్ వల్ల కషింగ్ సిండ్రోమ్ వస్తుంది. సో కషింగ్ సిండ్రోమ్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్స్ చేస్తాయి. సో ఇక్కడ హైపర్ ఫంక్షనింగ్ వచ్చేసరికి కషింగ్ సిండ్రోమ్, హైపర్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్, కషింగ్ సిండ్రోమ్ వస్తుంది. సో దీని మేనిఫెస్టేషన్స్ ఏంటి అంటే డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, డిపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఆన్ ద ఫేస్ అండ్ నెక్. సో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్స్ చేస్తూ ఉంటాయి. సో హైపర్ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం ఫ్యాట్స్ మొత్తం తీసుకోవాలి, ఫేస్ మీద, నెక్ మీద వేస్తూ ఉంటాయి. ఫేస్ మీద, నెక్ మీద వేసేసి మొత్తం అంతా వాళ్ళ మొహం మొత్తం ఉబ్బిపోయినట్టు కనబడుతుంది. ఓకే, కషింగ్ సిండ్రోమ్. సో హైపర్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ వల్ల కషింగ్ సిండ్రోమ్ వస్తుంది. సో ఫేస్ మొత్తం ఉబ్బిపోద్ది, ఫేస్ మీద మొత్తం ఫ్యాట్స్ వస్తాయి. సో ఒకవేళ తక్కువ ఫంక్షన్ చేస్తే ఎడిసన్ డిసీజ్ వస్తుంది, లాస్ ఆఫ్ వెయిట్, హైపోటెన్షన్ వస్తుంది. నెక్స్ట్ అడ్రినల్ మెడ్యులా నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ రెండు, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. తర్వాత డిజార్డర్ వచ్చేసరికి ఫియోక్రోమోసైటోమా. సో ట్యూమర్ ఇన్ ద మెడ్యులా ఏం చేస్తుంది అంటే ఇంక్రీజ్ సిక్రీషన్ ఆఫ్ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ వస్తుంది. సో సింపాథిక్ సిస్టంలో ఉండే ఇవి హార్మోన్స్. సేమ్ సింపాథిక్ సిస్టంలో ఏవైతే మనం యాక్షన్ చూస్తామో అవన్నీ యాక్షన్స్ ఇక్కడ వస్తాయి మనకి. ఓకే, సో ఓవరాల్గా ఫియోక్రోమోసైటోమా అంటే ట్యూమర్ ఇన్ ద మెడ్యులా, ఇంక్రీజ్ సిక్రీషన్స్ ఆఫ్ ద హార్మోన్స్ ఫ్రమ్ ద అడ్రినల్ మెడ్యులా. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్ గురించి చాలా డిస్కస్ చేసినాం. సో ప్యాంక్రియాస్ కంటైన్స్ 2 types of cells, those are exocrine cells, endocrine cells. Exocrine cells are acini. Pancreas contains 2 types of cells, those are exocrine cells, endocrine cells. Exocrine cells can also be called as acini and they produces pancreatic juice, whereas endocrine cells contains islets of Langerhans. To 2 millions ఉంటాయి. ఇస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఆల్ఫా సెల్స్ సీక్రెట్స్ గ్లూకాగాన్, వేరాస్ బీటా సెల్స్ సీక్రెట్స్ ఇన్సులిన్. ఆల్ఫా సెల్ సీక్రెట్స్ గ్లూకాగాన్, వేరాస్ బీటా సెల్స్ సీక్రెట్స్ ఇన్సులిన్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్? డిక్రీజింగ్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్లూకాగాన్? ఇంక్రీజ్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో గ్లూకాగాన్ ఫంక్షన్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచడం, ఇన్సులిన్ ఫంక్షన్ వచ్చేసరికి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం. ఇన్సులిన్ ఫంక్షన్ వచ్చేసరికి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం, గ్లూకాగాన్ ఫంక్షన్ వచ్చేసరికి గ్లూకోజ్ లెవెల్స్ పెంచడం. సో ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకాగాన్, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ వస్తుంది. సో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఉంటాయి. సో ఇస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఎండోక్రైన్ సెల్స్లో ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ప్యాంక్రియాస్ గురించి. సో డిసీజ్ వచ్చేసరికి డయాబెటీస్ మెలిటస్ వస్తాయి. సో ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. నెక్స్ట్ సెక్స్ గ్లాండ్స్, ఓవరీస్ టెస్టిస్. ఓవరీస్ సీక్రెట్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో ఆల్రెడీ ప్రొజెస్ట్రాన్ గురించి చెప్పుకున్నాం. ఈస్ట్రోజన్ రిలీజ్ చేయడం గురించి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి, వేరాస్ ప్రొజెస్ట్రాన్ స్టిమ్యులేట్ చేయడం, ప్రొజెస్ట్రాన్
సీక్రెట్ చేయడం గురించి లుటినైజింగ్ హార్మోన్ కావాలి. దాని తర్వాత గ్రాఫియన్ ఫోలికల్స్ ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తే కార్పస్ లుటియం, ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ఓవరాల్గా ఓవరీస్ నుంచి ఇవి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసే సెక్స్ గ్లాండ్స్. ఓకే, సో సెక్స్ గ్లాండ్స్లో ఉన్న ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతాయి. సో ఈస్ట్రోజన్ ఫంక్షన్ ఏంటంటే మెనిస్ట్రుయేషన్, సెకండరీ సెక్స్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడం గురించి ఈస్ట్రోజన్ యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ యూటరస్, బ్రెస్ట్, ప్రిపరేషన్ ఆఫ్ యూటరస్ టు ద రిసీవ్ ద ఓవం. ఓకే, సో డెవలప్మెంట్ ఆఫ్ యూటరస్, బ్రెస్ట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ యూటరస్ టు రిసీవ్ ద ఓవం, ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎక్సెట్రా. ఓకే, తర్వాత టెస్టిస్ వచ్చేసరికి ఆండ్రోజన్స్, తర్వాత స్పెర్మటోజెన్సిస్, గ్రోత్ ఆఫ్ పెనిస్ గురించి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి ఆండ్రోజన్స్. ఓకే, టెస్టిస్ ఆండ్రోజన్ రిలీజ్ చేస్తే సో స్పెర్మటోజెన్సిస్, గ్రోత్ ఆఫ్ పెనిస్ గురించి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ థైమస్ గ్లాండ్. సో అప్పర్ చెస్ట్ క్యావిటీలో ఉంటే థైమస్ గ్లాండ్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పుట్టినప్పుడు పెద్దగా ఉంటుంది, తర్వాత పెరుగుకుంటూ పోతుంది అంటిల్ ప్యూబర్టీ, లాటర్ ఇట్ డిక్రీజెస్. సో బిగ్గర్ ఎట్ బర్త్, గ్రోస్ అంటిల్ ప్యూబర్టీ, సో లాటర్ డిక్రీజెస్. సో థైమస్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ లింపోసైట్స్. సో లింపోసైట్స్ మెచ్యురేషన్ గురించి థైమస్ యూజ్ అవుద్ది మెయిన్గా. తర్వాత పీనియల్ గ్లాండ్. ఓకే, పీనియల్ గ్లాండ్ వచ్చేసరికి స్మాల్ గ్లాండ్ ఇన్ బ్రెయిన్. ఓకే, దీని ఫంక్షన్స్ వచ్చేసరికి అన్సర్టైన్. సో పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, దీని మీద క్వశ్చన్ అడిగితే ఏం అడుగుతారు అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు, బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, గొనాడోట్రోపిక్ హార్మోన్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ చేయడం గురించి యూజ్ అవుతుంది, బట్ ఫంక్షన్స్ ఆర్ అన్సర్టైన్. ఓవరాల్గా పీనియల్ గ్లాండ్లో క్వశ్చన్ అడిగితే స్మాల్ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక సిస్టమ్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.